ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తూ అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే పైకి అంతా సాఫీగా కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన తమ్ముళ్ల గుండెల్లో మాత్రం ఒకటే ఆందోళన. తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి ప్రభుత్వం, పార్టీ, అభివృద్ధి, రాజకీయం అన్నింటినీ ఒకేసారి భుజాల మీద వేసుకుని పరిగెడితే ఎలా? బాధ్యతల విభజన జరగాల్సిన సమయం రాలేదా అన్నదే ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్త అంతరంగం నుంచి వస్తున్న పదునైన హెచ్చరిక. సుపరిపాలన ఒక్కటే ఎన్నికల్లో గెలిపించదు. రోడ్లు వేయడం, అంతర్జాతీయ కంపెనీలను తేవడం, పెట్టుబడులు సాధించడం, ఉద్యోగాలు కల్పించడం ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రాణాధారమే కావచ్చు. కానీ మన కళ్ల ముందు రాజకీయ వాస్తవం చాలా క్రూరమైనది. ఈ రాష్ట్రంలో దాదాపు 40% ఓటర్లకు అభివృద్ధితో, సంక్షేమంతో పనే లేదు. వారికి కావలసింది భావోద్వేగాలు, నిత్యం వినిపించే మైండ్ గేమ్స్, సోషల్ మీడియా నేరేటివ్స్. అన్నింటికీ మించి ఎవరు బలంగా కనిపిస్తున్నారు అనే ఒక సామాజిక భావన. టీడీపీ ప్రస్తుతం తలపడుతోంది ఒక సాధారణ ప్రతిపక్షంతో కాదు, అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించగల ఒక వ్యవస్థీకృత లక్ష తలల రాక్షసుడితో. నాయకత్వం రోజుకు 18 గంటలు కష్టపడి పరిశ్రమలు తెచ్చినా ప్రత్యర్థులు కుల, మత, ప్రాంత సమీకరణాలతో అబద్ధపు కథనాలు వండి వడ్డిస్తే చేసిన అభివృద్ధి క్షణాల్లో బూడిదలో పోసిన పన్నీరవుతుంది. గతంలో కేవలం అభివృద్ధిని నమ్ముకొని రాజకీయాన్ని గాలి కొదిలేయడం వల్లే టీడీపీ ఘోరమైన మూల్యం చెల్లించుకుంది. ఆనాడు పార్టీ ఓడిపోతే గుండె పగిలి కన్నీరు మున్నీరైంది మహానాయకులు కాదు, మారుమూల గ్రామంలోని సామాన్య కార్యకర్త ఆవేదన కావాలి స్పష్టమైన బాధ్యతల విభజన. 5 ఏళ్లు ప్రత్యర్థుల వేధింపులను తట్టుకున్నాం, అక్రమ కేసులను ఎదుర్కొన్నాం, ప్రాణాలు పణంగా పెట్టి పార్టీని బతికించుకున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక కూడా శత్రువుల అబద్ధపు ప్రచారాలను, విషపూరిత సోషల్ మీడియా ట్రోల్స్ను తిప్పికొట్టే పటిష్టమైన నాదుడు లేకపోతే ఎలా? ఇదే ఇవాళ ప్రతి కార్యకర్త గుండె రగులుతున్న ప్రశ్న. అందుకే ఇద్దరూ కలిసి అన్ని పనులు చేయడం కంటే ఇద్దరి మధ్య స్పష్టమైన బాధ్యతల విభజన జరగాలి. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అనుభవంతో, విజన్తో కేవలం పాలన, పెట్టుబడులు, సంక్షేమం, బ్యూరోక్రసీని కంట్రోల్ చేయడంపైనే దృష్టి పెట్టాలి. ఆయన బ్రాండ్ ఇమేజ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఒక దిక్సూచిలా మాత్రమే ఉపయోగపడాలి. నారా లోకేష్ ఇక సెక్రటేరియట్ ఫైళ్లకు పరిమితం కాకుండా పూర్తిస్థాయి పొలిటికల్ కమాండర్గా మారాలి. ఐటీ శాఖ కంటే ఎక్కువగా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ను నిరంతరం యాక్టివ్గా ఉంచడం, సోషల్ మీడియా యుద్ధాన్ని తానే స్వయంగా నడపడం, ప్రతిపక్షాల అబద్ధాలను 24 గంటల్లోగా పాతర చేసి పటిష్టమైన కౌంటర్ మెకానిజం నిర్మించడం ఆయన బాధ్యత కావాలి. క్షేత్రస్థాయిలో కార్యకర్తకు ధైర్యాన్నిచ్చే శక్తి, ఆయుధంగా లోకేష్ నిలబడాలి. చరిత్ర మళ్లీ ప్రశ్నించక ముందే ఎన్నికలు అనేవి కేవలం చేసిన పనులతోనే గెలవలేరు. తాము చేసిన పనిని ప్రజల మైండ్లో బలంగా నాటగలిగే రాజకీయ వ్యూహం ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. ఒక సామాన్య కార్యకర్త ఆవేదనను ఆలకించి ఇప్పటికైనా ఈ వ్యూహాత్మక మార్పు చేయకపోతే రేపు చరిత్ర మళ్లీ అదే నిష్ఠూరమైన ప్రశ్న అడుగుతుంది. రాష్ట్రాన్ని అయితే అద్భుతంగా అభివృద్ధి చేశారు, కానీ ఆ అభివృద్ధిని, అధికారంలోకి తెచ్చిన పార్టీని, రాజకీయంగా కాపాడుకునే యంత్రాంగాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.